ఏం చేస్తుంటారమ్మా మీరు? మేము ఇవే ఆకుకూరలు అమ్ముకుంటాం. పింఛన్ రాసిండో మా అక్క కొడుకు చచ్చిపోయి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. మొన్న అప్లై పెట్టింది, పింఛన్ లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, అది లేదు. మంచి ఇండ్లు కూడా కొడుతురు, అసలు రూపాయి ఆమ్దాన్ లేదు. వాడు వచ్చి కూడా వేస్ట్ అంటే వేస్ట్. వాడు వచ్చి సంవత్సరం అవుతుంది. ఆ బస్సు ఫ్రీ చేసిండు, ఏం లాభం? ఓటు చేయమన్నాడు. గ్యాస్ 500 అన్నాడా? వాడు ఏమన్నా చేసిండా? లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. 900 తీసుకుంటారు గ్యాస్. ఏం లాభం లేదు. వాడు వచ్చి వేస్ట్. ఫ్రీ కరెంట్ ఒక్కటి వస్తుంది, అది కూడా ఎంత 200, 300 వచ్చిన వాళ్ళకే వస్తుంది. ఒక్కొక్కరు 1200, 1500, 1800 వచ్చిన వాళ్ళు సచ్చినట్టు కడుతురు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై పెట్టుకున్న వాళ్ళకు అన్ని చెక్ చేస్తాడట వాడు. అడిచ్చేం లాభం? ఓడేయమంటున్నాడు. మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం, గట్లే బతకని. వచ్చినావు ఓవన్ సంఖ్య, నాకు వచ్చినావు, నువ్వు ఏమిటికి వచ్చినావు? వచ్చేం లాభం? ప్రధానంగా మీ మహిళలకు అన్ని ఏది లేదు నాన్న. ఆడు పొదుపులు ఉన్న వాళ్ళకు మిత్తి లేకుండా పైసలు ఇప్పిస్తా అన్నాడు. చచ్చినట్టు కడుతున్నాం. ఇప్పుడు ఇంకా 2 నెలలు అయితే అయిపోతుంది. ఇక సాలించుకుంటాం. ఏ దానికి లాభం లేదు. వచ్చి మమ్మల్నే నష్టం చేస్తాం, కానీ వాడే లాభంలో పడతాడు. అట్లనో ఇట్లా కేసుగాడే నయం, ఆడే నయం. అప్పుడేమో ఆని కాకుండా ఈయనకి వేసినాం, కానీ ఆడే నయం. వేస్ట్. పొలం ఉన్నోనికి పైసలు వేస్తా అన్నాడు. ఆయనకి ఎందుకు వేయాలి? ఆడ అమ్ముకుంటే కోట్లు వస్తాయి. ఆయనకి ఏమిటికి వేయాలి? వానికి మాట వంట గరీబోళ్ళకి చేస్తే మాకన్నా లాభం. ఇప్పుడు ఈ అడ్డల కిరాయిలు ఒకరొకరికి 10 కోట్ల అప్పు ఉంది. మాట వంటోళ్ళం గరీబోళ్ళం ఎట్లా బతకాలి? ఆ కిరాయి ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు బతకాలి? అన్ని అంగాలు చేసిండు. అసలు ఆగం మా పరిస్థితి ఆగం. ఆయన ముఖం లెక్కనే ఉంది. ఎవడు పెట్టమన్నాను ఆయన 10 రూపాయలు గిన్నెంచి కడిగిపోతే అవే పెట్టుకొని పోతుంటే ఏదన్నా చెయ్యి. ఎవరికి మిగులుతున్నాయి నాన్న? వేస్ట్. వాడు పెట్టుడే వేస్ట్, అన్ని వేస్టే. సంవత్సరం అయిపోయింది. వాడు సంవత్సరం అయింది ఇప్పుడు ఎక్కి. బస్ ఒక్కటే కదా వాడు చేసింది, ఒకటే కదా. ఇంకేం చేసిండు? గ్యాస్ చేసిండు. అవునా? గ్యాస్ అన్నాడు, ఏం చేసిండు? గ్యాస్ ఒక్కరు కూడా పైసలు పడతలేవు. 500 గ్యాసే లేదు. ఆ పాలిస్టర్ చీరలో 100 రూపాయల చీరలో కేసుగాడు ఇచ్చిండు. ఇప్పుడు మొత్తమే నెలకు 2,500 మేము అడిగినామని గుంజేయమని వేసిండా? వాడేమన్నా ఒక్క రూపాయి కూడా వేయలేడు. వేసిండా? అందరు ఆశపడ్డారు, పెద్ద మనుషులు. మాకాడ జర పెద్దగా ఉన్నారు. మేమంటే కష్టం చేసుకొని బతుకుతాం. మా అక్క కొడుకు చచ్చిపోయి 6 ఏళ్ళు అవుతుంది. రూపాయి పింఛన్ లేదు తెలుసా? ఆధార్ కార్డు కూడా లేదు. కొత్త ఆధార్ కార్డులు చేసి అవి కూడా లేవు. ఏవి లేవు అని మాటలు. ఇంకా మేము పెళ్లి చేయలేదు. ఆ సంగతి మాకు తెలియదు. మేము పెళ్లి చేయలేదు. ఇప్పుడు మా బిడ్డ పెళ్లి పెట్టుకుంటాము. వేస్తాడా వేయడా తెలియదు. ఇక వచ్చి వేస్ట్. వాడు మొత్తానికి సంవత్సరం పూర్తి చేసుకుండు. ఏం లాభం? బస్ ఒక్కటే చేసిండు, గ్యాస్ కూడా వేయలేడు. మాటలు. మళ్ళీ ఓట్లకు వస్తే ఏమంటారు మరి? ఎవరు వేస్తాం? అయ్యి అన్ని మీకేస్తాం, మాకు అన్ని చేసినావు కదా వేస్తామంటాం. అంతేనా? అన్ని చేసిండు. కూర్చొని ఇంట్లో కూర్చొని బతుకుతున్నాము. ఇప్పుడు నీకే ఇక లైన్ నిలబడి వేస్తాం ఓట్లు అని చెప్తాం ఆయనకు. సుఖమైన ఆయనకు అంతే.